మనం ఈ వేదిక మీద రాణిని తీసుకొచ్చి నిలదీసి ఇది తప్పు కదమ్మా, ఇది కరెక్ట్ కాదని చెప్పి బుద్ధి చెప్పి ఈ కాపురాన్ని నిలబెట్టేటటువంటి అవకాశం ఉండుండిపోయేది. అతని జీవితాంతం అలాగా నాశనం అయిపోయి ఉండేదనమాట అతని జీవితం. రాజుకి నేను చెప్పేది ఏంటంటే కనుక, ఆ అమ్మాయి ఎప్పుడైతే కనుక ఒక 10 డేస్ తర్వాత నీకు ఒక ఇష్యూ చెప్పిందో, అనుమానించి, వేధించి, తాగొచ్చి హింస పెట్టడం అనేటటువంటి మాటలు ఆ అమ్మాయి చెప్పినవి అబద్ధాలైనా కూడా అట్‌లీస్ట్ ఈ మ్యారేజ్ వర్కౌట్ అవుతదా? వర్కౌట్ అవ్వదా? ఈ అమ్మాయికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఈ మ్యారేజ్ మీద? నన్ను శారీరకంగా ఇన్ని నెలల పాటు దూరం పెట్టి పక్కింట్లోకి పదే పదే వెళ్ళి, లేదంటే అతను పదే పదే మన ఇంట్లోకి వచ్చేటటువంటి అమ్మాయిని ఎంతవరకు కేవలం మంచితనంతో మనం మార్చుకోగలం అనేటటువంటి బేసిక్ అసెస్మెంట్ చేసుకోవాలి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జీవితాన్ని కేవలం ఒక మనిషి వస్తుంది, ప్రేమించాను, మనిషి వస్తుంది, మంచితనంతో మార్చుకోవాలనే గుడ్డి నమ్మకంతో పోవద్దు. మ్యారేజ్ చేశారు, పెద్దలు చేశారు. ఇష్టం లేనటువంటి పెళ్ళి ఆ అమ్మాయి కష్టపడి వచ్చింది. ఇష్టమైనటువంటి పెళ్ళిలో నువ్వు చాలా ఇష్టంగా వచ్చావు. కానీ తర్వాత నువ్వు కష్టాన్ని చూసినప్పుడు విత్‌డ్రా అవ్వటం అనేటటువంటిది మంచిది. ఈరోజు శిరీష వచ్చింది కాబట్టి దీన్ని ఇంకో దారిలో పట్టుకెళ్ళేటటువంటి ప్రయత్నం ఈరోజు మనం చేస్తున్నాం గానీ రాజు, మరీ అంత మంచితనం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి తప్పు చేసింది ఇక్కడ క్లియర్ కట్‌గా ఎవిడెన్స్. ప్లస్ నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదని అంటుంది. నువ్వేవో బూతు బొమ్మలు చూసి ఆ అమ్మాయి బలవంతం పెడుతున్నావు అని అంటుంది. తాగొచ్చి అనుమానం పెడతాడని అంటుంది. ఆఖరికి ఏంటంటే 5 సంవత్సరాలు దూరం పెట్టడానికి అతని హింసే కారణం అన్నట్టుగా మొత్తం అంతా కూడా 100% కాదు 200% అంతా కూడా నిన్ను నేరస్తుడిలా చూపెట్టింది. రేపొద్దున ఇరువైపుల పెద్దల్ని పిలిచి కూర్చోపెట్టినా కూడా వాళ్ళందరూ కూడా ఈ కథనే నమ్ముతారు. అప్పుడు శిరీష వచ్చి ఈ నిజాన్ని అంతమంది ముందు చెప్తాదో, లేదంటే ప్రాణభయంతో ఆ అమ్మాయి వెళ్ళి దాక్కుంటుందో మనం తెలీదు. ఫైనల్‌గా అందరూ కూడా నువ్వే దొంగ, నీ వల్లే ఆ అమ్మాయి అలా అయిపోయిందని అంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి అంత అమాయకంగా నిజాల్ని అబద్ధాలు, అబద్ధాలు నిజాలు చేసి ఇక్కడ అందరినీ నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంటో, భార్యను కాపాడుకోవాలి, పెళ్ళిని కాపాడుకోవాలి, ప్రేమించినటువంటి వ్యక్తిని కాపాడుకోవాలి అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా ఆ వ్యక్తి నాతో పాటు కంటిన్యూస్‌గా జీవితాంతం నాతో పాటు ట్రావెల్ చేయటానికి ఆ అమ్మాయి అర్హురాలా కాదా అనేటటువంటిది అసెస్ చేసుకోవటం కూడా మంచిది. నువ్వు నరకాన్ని అనుభవిస్తూ నీ జీవితాన్ని ఇలా త్యాగం చేయటం అవసరం లేదు. ఇప్పటికీ కూడా అమ్మాయి ఏం మాట్లాడుతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న తర్వాత తెలుస్తుంది. కానీ ఎప్పటికైనా కూడా బంతి నీ కోర్టులోనే ఉంది. ఆ అమ్మాయి మారొస్తే కనుక వెరీ గుడ్, క్యారీ ఆన్ ఫార్వర్డ్. కానీ తస్మాత్ జాగ్రత్త అలాంటి ఆడపిల్లలతో. రెండోది ఏంటంటే, రాను అంటే కనుక కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోవటం బెటర్. అది. థ్యాంక్ యూ సార్. మేడం మీరేం చెప్తారు? మేడం యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరన్నా కొత్త బిజినెస్ పెట్టాలి, కొత్తగా సక్సెస్ అవ్వాలి అంటే ట్రెండింగ్ బిజినెస్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవడం బెటర్. ఎంత దారుణం అంటే, వారిని మనం కనిపెడితే తప్ప, ఎవిడెన్సులు చూపిస్తే తప్ప ఒక్కళ్ళు కూడా ఒప్పుకోవట్ల. ప్రతి ఎపిసోడ్లోని ఛాలెంజ్ అయిపోతుంది ఒక నిజాన్ని నిజము అని చెప్పించటానికి. ఎంత నంగనాచిలాగా మాట్లాడిందండి ఆ పిల్లోడి సహనానికి. మరి గతి లేకో నిస్సహాయతో ఏమో 5 years ఫిజికల్ రిలేషన్ లేకుండా అమ్మాయి నచ్చింది అని, అక్రమ సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి, ఉంది అని తెలిసినాక కూడా అట్లీస్ట్ ఏదో అది డౌటే అని అతని బ్రెయిన్లోంచి అతనే డిలీట్ చేసేసుకొని ఎవరి కౌన్సిలింగ్ అవసరం లేకుండా ఆ అమ్మాయి కావాలండి అంటున్నాడు. ఆవిడ ఆల్రెడీ ఫ్రీగా డైవర్స్ ఇచ్చేయడానికి రెడీగా ఉంది. అంత బంపర్ ఆఫర్ వాడుకోవడానికి ఆయన రెడీగా లేడు. అమ్మాయి కావాలండి, తెలియక ఏదో బిహేవ్ చేస్తుంది అది ఇది అని. కర్మ ఏంటంటే ఆ లవర్ కూడా పక్కింట్లోనే ఉండడు. ఆ క్లాస్మేట్ అన్ని సంవత్సరాలు ఏమైనా మేబీ ఆ అబ్బాయి అక్కడ ఉండకపోతే ఈవిడ ఏమైనా స్లోగా 1 year 2 years రియలైజ్ అయ్యి భర్త వాల్యూ తెలుసుకొని మారటానికి అవకాశం ఉండేది. అతను పక్కనే ఉండడం 5 years నుంచి అందులో కాస్త ఎంతో కొంత కంటిన్యూ అవ్వడం, అయినా ఇతను ఇంకా కావాలంటున్నాడు. ఇక రెండో ఆప్షను ఇక్కడ క్లియర్, ఈ అమ్మాయి వాడిని చేసుకోవడం కుదరదు. ఎందుకంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది, త్వరలో పెళ్ళి. ఈవిడికి ఆ విషయం తెలియకపోవడం ఇంకా విడ్డూరం. ఇక్కడే అర్థమవుతుంది అతను చీట్ చేస్తున్నాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోడు. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి కాబట్టి. అతను అక్కడ రియల్గా ఏమీ లవ్ చేయట్లా, ఈవిడిని వాడుకుంటున్నాడు ఒక రకంగా. మేబీ అది మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ. ఈవిడేదో మనకి నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి 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 కనిపెట్టిన తర్వాత ఈవిడ ఒక క్లారిటీ ఇస్తుంది. మరి ఉన్నంతలో ఏం మాట్లాడుతుందో మరి ఈవిడిని అడగాలి. నీకు అట్లాంటి అబ్బాయి దొరుకుతాడమ్మా? మళ్ళీ ఇంతటి దానికి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మా దగ్గరకు వచ్చి నాకు విడాకులు కావాలంటావా? నువ్వు చెప్పగానే కాగితాలు రాసి ఇచ్చేస్తాం అనుకున్నావా ఏంటి? ఇక్కడ ఆడి జీవితం 5 years నాశనం చేసావు బాబు. నీకున్న క్రూయాలిటీకి నువ్వు జస్ట్ అట్లా అమ్మాయి ఇట్లా చీట్ చేసిందన్నా కూడా కొన్ని కేసుల్లో కాంపెన్సేషన్ ఆర్డర్ చేస్తారు. మేబీ మీలాంటి వాళ్ళందరూ కేసులు వేస్తేనే కొంచెం చేంజెస్ వచ్చి మగపిల్లలకు కూడా న్యాయం జరిగిద్ది. ఇంత దారుణమైన అమ్మాయి ఇప్పుడు నువ్వు డైవర్స్ ఇవ్వనంటే ఈవిడేం చేస్తుందో తెలుసా? డైవర్స్ 498 డీవీసీ మెయింటెనెన్స్ చేసి మీ ఫ్యామిలీని అంతా 30 తిప్పలు పెట్టేది. ఇచ్చిపడే ఇట్లాంటి అమ్మాయి నీకు అవసరమే లేదు, నీ అర్హతే కాదు నీ పక్కన ఉండడానికి ఆవిడ. మరి నువ్వెందుకు కావాలంటున్నావు నాకు అర్థం కావట్లే. ఆవిడని అడుగుదాం ఉండు. ఏమడుదా నాన్న? రాణి. మళ్ళీ ఏ రాజ్యానికి? పనికిమాల రాజ్యాలన్నిటికీ నువ్వే రాణి. ఆయన పెద్ద సింహాసనం ఇస్తున్నాడు, అక్కడ కూర్చోడానికి నీకు అర్హత లేదు. అయినా కూర్చోవు, ఇస్తామన్నా కూడా కూర్చోవు.
అది నీ తెలివితేటలు. ఏమంటావు చెప్పు? మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాం, అసలు వీళ్ళకి చేసేది ఏంటి? ఇంతలా ప్రేమించే భర్త ఎక్కడ ఉంటారమ్మా? అతను కావాలా? ఎత్తను పోయింది మ్యామ్, అమ్మా. నాదే తప్పైంది. ఓ, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తానని అనగానే అతను కావాలట. అతను అలా అని కాదు మ్యామ్, నాదే తప్పు. ఏం తప్పు నీది? అయ్యి నువ్వు బంగారం, నీదేం తప్పమ్మా? ఇప్పుడు పక్కింటోడికి పెళ్లి అన్న వెంటనే ఇప్పుడు నా భర్త కావాలంటుంది. వారిని ఏం తప్పు నీది? ఏం తప్పమ్మా? నీ తప్పేంటో నీకు తెలియకపోతే మేము ఎట్లా కలిపి పంపిస్తాం? అతనితో ఉండడం నాదే తప్పు మ్యామ్, నా భర్తను అర్థం చేసుకోకపోవడం నాదే తప్పు. అంటే ఇప్పుడు ఇంత సడన్ గా ఈ రియలైజేషన్ ఎలా వచ్చిందని మేడం అడుగుతున్నారు. నేనెందుకు నమ్ముతాను సార్ అమ్మాయిని? ఇప్పుడు నువ్వు డైవర్స్ ఇవ్వవా? భర్త కావాలా? ఇది మా నాన్న మనకు కావాల్సింది, భర్త కావాలి అంది. ఇదొక్క సక్సెస్ చాలు. ఇప్పుడు డైవర్స్ ఇవ్వు. కుక్క కాటికి చెప్పుదబ్బా అంటారు చూసారా? ఇలాంటి అమ్మాయికి డైవర్స్ ఇవ్వాలి. ఆవిడ వద్దన్నప్పుడు మనం ఇవ్వకూడదు. ఆవిడ నాకు భర్త కావాలి అంటుంది చూడు, అప్పుడు ఇస్తే భర్త వాల్యూ ఏంటో తెలుస్తుంది. కర్మ ఏంట్రా అంటే నువ్వు ఒక అమాయకానికి లీడర్వే, అమ్మాయికి చక్రవర్తివి నువ్వు ఒక రకంగా, ఆ రాజ్యానికి రాజు అని పేరు. మళ్ళీ ఏంటి అమ్మాయి కావాలి? ఇంకా అయ్యి మారిందని నమ్ముతున్నావా? ఏంటి ఈ మాత్రానికే? అమ్మాయి మారిందని నమ్ముతున్నావా? మారిందని నేను అనుకుంటున్నాను మేడం. నీ బొంద, ఆవిడ అసలు మారలా. ఇక్కడ మేము తిడుతున్నామని డ్రామా ఆడుతుంది. కాదు మ్యామ్, నిజంగా మారాను మ్యామ్. ఎలా నమ్మాలి నిన్ను? రేపటి రోజు అతను పెళ్ళైన తర్వాత కూడా మీ ఇద్దరు ఇలాగే కంటిన్యూ చేస్తారన్న నమ్మ అదేంటి? మేము వెళ్ళిపోతాం. హౌస్ వెకేట్ చేసేస్తావు. అతనితో ఫిజికల్ రిలేషన్ లో ఉంటావా? ఉంటాను మ్యామ్. అమ్మో, పెళ్లి అన్న వెంటనే మారిపోయింది. అతను కాలు పట్టుకుని క్షమించమని అడుగు. 5 ఏళ్ళు నీ కోసం జీవితం మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు. వెళ్ళమ్మా, పట్టుకోవచ్చు, కాలు పట్టుకో. మీ మొగుడు కాలే పట్టుకునేది, రాజేష్ కాదు. అబ్బా ఎంత ఉత్తముడు భర్త. అయ్యో, వెరీ గుడ్. ఓకే, నీ కూర్చోనాన్న. మీ ఆయనే వద్దన్నప్పుడు మాకేముంది? అంత లవ్ చేస్తున్నాడు పెచ్చ. ఆ అబ్బాయికి అదో పిచ్చి. నువ్వు ఏదైతే కొంచెం మార్పు కోరుకున్నావో అందులో 1% ఉందని నా ఉద్దేశం. నేను ఇందాక దాకా 0, ఇప్పుడు 1% 10% ఇంతే. 90% ఇంకా పెండింగ్ ఉంది. నీకు నమ్మకం ఉండి ఆవిడ మార్చుకుంటానంటే ఈ ఒక్క స్టెప్ తోటే ముందుకు వేయండి. లేదా అమ్మాయి ఈజీగా మ్యూచువల్ డైవర్స్ ఇచ్చే టైపు, ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఫ్రీగా డైవర్స్ తీసుకుంటాం బెటర్. చూడండి, ఇంకొక ఛాన్స్, మారుతున్నాను అంటుంది కదా. మీతో ఫిజికల్గా కమిట్ అయ్యిందంటే ఆవిడ మార్పు స్టార్ట్ అయినట్టు లెక్క. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. సరే నాన్న, ఇంక తింగరాశాలు అయ్యి మాకు అనవసరంగా. బయట ప్రపంచం చాలా చండాలంగా ఉంది. అతను కాబట్టి అంత మూర్ఖంగా నువ్వు కావాలనుకుంటున్నాడు. అంత లవ్ నీకు ఎక్కడ దొరకదు. ఓకే నాన్న, బాయ్. కలిసి వెళ్ళండి, కలిసి వెళ్ళండి. నమస్తే. థ్యాంక్ యూ. అమాయకులు కూడా ఉంటారండి. అంటే సగం మందికి ఇంతేనండి. చాలా మందిలో ఇప్పుడు ఇంకొక పెళ్ళిళ్ళు చేసుకోవడం, మళ్ళీ ఎవరో అమ్మాయిని చేసుకోవడం ఎందుకు, ఉన్న ఆవిడనే మిస్టేక్. అంటే ఇప్పటిదాకా జెంట్స్ అడ్జస్ట్ అయినవి అడల్టరీ కేసుల్లో మనం చూడాలి. ఇప్పుడు నుంచి కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఉన్నారండి, పిల్లల కోసం అడ్జస్ట్ అవ్వాలి. పెళ్ళి అయిపోయింది కదండి, ఇంకో అమ్మాయి అన్న అంతే కదా. ఇలా అడ్జస్ట్ అవుతున్న పర్సెంటేజ్ పెరుగుతుందండి. అందులో ఆ అమ్మాయి కూడా ఇంత సడన్ గా, అసలు ఎంత సడన్ గా ఏం కాదు కానీ భయపడింది. ఇప్పుడు ఆల్రెడీ అతనికి మ్యారేజ్ అయిపోతుంది, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఇంక మళ్ళీ వాళ్ళందరూ వాయిదీస్తారు, ఎందుకు వచ్చిన గోలా అని అది మారటానికి ఒక స్టెప్ ముందుకేసింది. మేబీ అంత మంచి జరిగిద్ది అనుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఎలా ఉండాలనేది మీరు చక్కగా వాళ్ళకి చెప్పి పంపించారు కాబట్టి ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ రమ్య గారు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.